ఇదో ఇట్రా, ఇదో ఇట్రా, ఆడ పెట్టుకో, పట్టుకోదా, పట్టుకో, ఇట్లా పట్టుకో, అట్లా పట్టుకో, ఆడబెట్టెళ్ళి, ఆడబెట్టెళ్ళి. నీ బట్టలు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టుకోపో. నీ మడతేసింది కదా బట్టలు, నీ బట్టలు మడతేసింది కదా, ఇక్కడ పెట్టుకో. ఇంకా నువ్వు ఇక్కడ పెట్టు, పెట్టు. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. ఇంకా తీసుకురాపో, ఇంకెళ్ళి తెచ్చుకోపో. నీ బట్టలు అక్కడ ఉన్నాయి, తీసుకురాపో. పెట్టేసి బయటికి వెళ్దాం మనం. అవి తీసుకుంటారా, దా ఆడ పెట్టు, చేయి పైన పెట్టు, దా పెట్టు, వెళ్ళి పెట్టుకో, అక్కడ పెట్టుకో, మెల్లిగా, స్లో. నో, ఇక్కడ నీ ప్లేస్ ఇక్కడ. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్, వెరీ గుడ్. క్లోజ్ ద డోర్, మెల్లిగా, స్లోగా. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. ఆ బాటిల్ ఉందా? ఎస్ ఉన్నది విహాన్. లే నడ. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఒక్క చుక్క కూడా కింద పడకుండా పోవడం ఒక టాలెంట్. అది అందరికీ రాదు. నాకు అస్సలు రాదు. అయ్యా లేవు, పెట్రోల్ వాసన చూస్తున్నా. మనకు అస్సలు రాదు ఇది. ఇప్పుడు పెట్రోల్ పోయినా సరే బాటిల్ తోటి కింద పడుతుంది. నేను కావాలని కింద పడేస్తాను. నాకు వాసన మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ పెట్రోల్ వాసన చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అట్లా కింద పడేసినప్పుడు కొద్ది వాసన వస్తుంది కదా, ఐ ఎంజాయ్ ఇట్. బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పు, మంచి చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అందరికి, బాయ్. ఈరోడు ప్యాంట్ని వెనకలకు పోయిండు, కూర్చున్నాడు, మట్టిలో ఆడి చేతికంతా రుద్దుకొని ప్యాంటుకి వేసి రుద్దినాడు. కొత్త ప్యాంటు మొన్న బర్త్డేకి కొన్నది. గబ్బు నా కొడక, వస్తున్నాగురా, కూర్చో, బాత్రూంలోనే వస్తున్నా, స్నానం పోసుకో. ఎట్లా వేసి చీడ అంటిస్తున్నాడు, బకెట్ అంటిస్తున్నాడు. చేయి చూపిరా, నీది ఈ ఇంద్ర, ఇది ఈ చేయి చూపిరా. నవ్వక గబ్బుగా పెట్టుకో. ఒకటి తిన్నావు కదా ఇప్పుడు. వెయిట్, తిను, ఆగు, తిను ఫస్ట్, నీకే తిను ఫస్ట్. పెట్టుకో విహాన్, పెట్టుకో. తీసుకో ఒక బెండకాయ. వెయిట్ చేయి. నేను తీస్తాను, వెయిట్. దా, నువ్వు నీ బెండకాయ పిచ్చాడు. కూర్చో, పోస్తున్నా, వదిలే, చేయవలు రా, వస్తున్నా, పెట్టుకొస్తున్నా కదా. అడుగు చూ, పెట్ట ఒక్కొక్క బెండకాయ ఉండాలా నీకు? అయిపోయింది, బెండకాయలు తిన్నారు, కాంగ్రెస్. పెట్టుకో, రాష్ పెట్టుకో. విహాన్ వెళ్దామా నాన్న? వర్షం పడుతుంది విహాన్. చూడు ఎట్లా పడుతుంది వర్షం. ఐ లైక్ ఇట్ వెన్ ఇట్ రెయిన్స్. అసలు వర్షం పడినప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అసలు ఆ మూడ్ చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్షం పడినప్పుడు. క్వాలిటీ ఉందా మంచిగా? వేరే కొన్ని గాలికి వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇది ఎట్లా ఉంది? హే గైస్, హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు చందు. బయట బుడ్డోడు ఒకటి వర్షంలో ఆడుతూ ఉన్నాడు కదా, వాడి పేరు విహాన్. వర్షం పడిందంటే చాలా బయటనే ఆడుతూ ఉంటాడు. వాడికి చాలా ఇష్టం వర్షం అంటే. అప్పటి నుంచి డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది. బయటకు పోయి ఆడుతున్నాడు. ఒక రౌండ్ వేసుకొని వచ్చినాను, అని తనివి తీరలేదు, బయటికి వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. వర్షం పడిందంటే చాలా ఇట్స్ నైస్ ఫీలింగ్. అక్కడ నాకు ఇలాంటి వెదర్ చాలా బాగా నచ్చుతుంది. అన్ఫార్చునేట్లీ ఒకటైతే మిస్ అయిపోతుంది, కాఫీ. మరి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని నేను ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగుతాను, బట్ దట్ ఈస్ మిస్సింగ్. ఇట్స్ ఓకే. సో గైస్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇట్స్ బీన్ ఎ వైల్. ఇట్లా డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసుకొని ఒక వీడియో చేద్దాం అనుకుని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటాను. అంటే ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అసలుకి అది సెట్ అవ్వట్లేదు. ఏదో ఒకటి
పని వస్తుందో లేకపోతే ఏదో ఒక ఇష్యూ వస్తుందో జరగడం వల్ల ఇట్లా పోస్ట్పోన్ అవుతూనే వస్తాను. యాక్చువల్లీ కొన్ని మంత్స్ బ్యాక్ నేను లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అది కుదరలేకపోయింది. బట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఏ లైవ్ సెషన్. యాక్చువల్లీ మీ అందరికి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలని ఉంది నాకు. ఎప్పుడైనా సరే ఇంకా లైవ్లో అందరికీ తీసుకొని అందరికి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా నేను తొందరలో ప్లాన్ చేస్తున్నాను లైవ్ అయితే. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒకసారి ఒక సెషన్ పెడదాం అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా పోస్ట్ చేయొచ్చు, దాని తగ్గట్టు చూసి ఒక ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటాను, నాకు తెలిసిన ఇస్తూ ఉంటాను. అండ్ గైస్ హానెస్ట్గా మీరు కింద కామెంట్ అయితే చేయండి, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయా? ఇఫ్ ఎట్ ఆల్ నచ్చితే ఎస్ నచ్చుతాయి అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. బికాస్ ఇట్స్ బీన్ ఎ వైల్ యాక్చువల్లీ. నాకు ఒక 3 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసి కూడా 3.5-4 months అవుతుంది. అండ్ ఈ 3.5-4 monthsలో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఒక 15,000 అనమాట. అంతే 15,000 సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చినాయి. ఎందుకంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాను, విహాన్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. నేను ముందే చెప్పాను నాకు ఇది చేయడం ఎక్కువ వీడియోస్ చేయడం కుదరదని. నేను అదే వీడియోస్ కన్సిస్టెంట్గా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటే ఈ పాటికి 5 lakhs ఫ్యామిలీ హిట్ అయిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ చేయలేకపోయినాను. అండ్ విహాన్ ట్రీట్మెంటే కదా చెప్పాను కదా, విహాన్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ అంతా పెడతాను, ఎక్కువ వీడియోస్ చేయాలని చెప్పేసి ముందే చెప్పాను. అండ్ కన్సిస్టెంట్గా ఈ పాటి చేసి ఉంటే 5 lakhs దాటేసేది. అండ్ మీ సపోర్ట్ వల్లనే ఇంకొద్దిగా ఇంతవరకు అయితే నెట్టుకుంటూ వచ్చాను. అండ్ మీ సపోర్ట్ ఇంకా సపోర్ట్ కావాలనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ నేను చేసే వీడియోస్ నచ్చితే మటుకు ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా విహాన్ జూన్ నెక్స్ట్ బర్త్డే కల్లా వాన్లో కొద్దిగా ఇంకా ఇండిపెండెన్స్ ఎక్కువ రావాలి అండ్ 1 million కూడా హిట్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వాన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈ ఛానల్ కంటే వాన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో నా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ జస్ట్ నేనైతే రెగ్యులర్గా ఆ కెమెరా ఉంది కానీ ఆన్ చేసి మైక్ ఉందని ముందు పెట్టుకుని ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసేసి అప్లోడ్ చేసేసి ఏం కోరుకోవట్లేదు. ఇట్లా డెఫినెట్గా నేను కొంత కష్టం అయితే పడతాను, ప్రతి వీడియోకి ఎంతో కొంత కష్టం అయితే పెడతాను. జస్ట్ ఏదో ఒకటి రికార్డ్ చేసి అయితే పెట్టాను. ఒక లాస్ట్ 2 videos అయితే రా వ్లాగ్స్ అని పెట్టాను, బట్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలంటే ఆ రా వ్లాగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి వీడియోస్ బాగున్నాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా పెట్టారు అండ్ చాలామంది పర్సనల్ కూడా చెప్పారు. అండ్ నిన్న వీడియో యాక్చువల్లీ విహాన్ది పుష్ప సూసైడ్ సాంగ్ ఉంది కదా, అది బాగా రీచ్ అవుతుంది, చాలా బాగా రీచ్ అవుతుంది. అండ్ ఇట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ప్లేస్. యాక్చువల్లీ ఆ వీడియో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది ర్యాంకింగ్లో. అంత బాగా రీచ్ అయిపోయింది జనాలకి, అది అంతమంది చూశారు. అది 3 lakhs పైన వచ్చేసిన వ్యూస్ అప్పుడే. అది ఆల్మోస్ట్ 1 dayలో 3 lakhs పైన వచ్చేసిన వ్యూస్. అది బాగా అనిపించింది నాకు కూడా. వాడు బాగా కోఆపరేట్ చేసినాడు. వాడికి ఇది ట్రై చేస్తాను, ఇట్లా పెట్టరా అని ఒక 1 day నుంచి ట్రై చేస్తాను. వాడు లక్కీగా ఇట్లా పెట్టేసి ఇట్లా అన్నాడు అనమాట. అది కరెక్ట్గా వచ్చేసింది. అండ్ తగ్గేదే లేదు, ముందు నుంచే వచ్చి కొద్దిగా ముందు నుంచే చేపిస్తాను. తగ్గేది తగ్గరంటే చేయాలంటే ఇట్లా చేస్తున్నాడు. అదొకటి వచ్చింది. నేను డాన్స్ ఒక స్టెప్ ఇది నేర్పించినాను. ఈ 3 బాగా సెట్ అయినాయి పాటకి. ఇంకా కరెక్ట్ సెట్ అయిపోయి సింక్ అయిపోయింది. మంచిగా వచ్చింది వీడియో అయితే. అండ్ చాలా మంది కూడా నచ్చింది. అండ్ డెఫినెట్గా విహాన్లో అయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఐ కుడ్ సీ దట్. ఐ కుడ్ వాడి కమాండ్ ఫాలోయింగ్ కానీ అర్థం చేసుకునే విధానం కానీ అన్నీ పెరిగింది. అండ్ వాడిలో వచ్చిన మేజర్ చేంజెస్ అయితే నాకు అనిపించింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి లైట్ బంద్ చేస్తే అసలు పైకే రాడు, భయం ఉంటుండే. ఆ భయం అనేది తగ్గిపోయింది. లైట్ లేకపోయినా వచ్చేసి వాడంతా వాడు వస్తున్నాడు, మంచిగా ఉంటున్నాడు. అండ్ సెకండ్ మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే వాడికి నీళ్ళంటే విపరీతమైన భయం ఉండే, స్విమ్మింగ్ పూల్ అంటే ఆ భయం పోయింది. స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది కూడా. అండ్ థర్డ్ ఏంటంటే బైక్ డ్రైవ్ చేశాడు. దట్ వాజ్ రియలీ షాకింగ్ యాక్చువల్లీ. ఒక 1-2 days ఇట్లా నేర్పించాను అంతే, వాడు ఈజీగా నేర్చేసుకున్నాడు. అసలు షాకింగ్ అది అయితే నాకు. వాడికి సైకిల్ చక్కగా రాదు, ఇంకా ఇప్పుడు కూడా సైకిల్ రాదు కానీ బైక్ వచ్చాడికి. సైకిల్ నేర్పించడం కష్టమవుతుంది నాకు. వానికి ఏంటంటే నాకు చెప్పాలి కదా, దగ్గరుండి ఇట్లా పట్టుకోవడం నేర్పిస్తే బాగుంటుంది. బట్ నేను అంత బుడ్డ సైకిల్ నేను ఎక్కలేను. సో బైకే నాకు ఈజీగా నేర్పించడం అయ్యింది. అండ్ దట్ వాజ్ షాకింగ్ యాక్చువల్లీ. చాలా బాగా నేర్చుకున్నాడు. అండ్ ఇంకొకటి గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే పార్టీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫుల్లీ అయిపోయింది. వాడికి వెళ్తాడు పార్టీ, వాడికి వచ్చినాడు వాడికి పార్టీ వెళ్తాడు, వాడికి అడుగుకుంటున్నాడు. చాలా బిగ్గెస్ట్ రిలీఫ్. ఒక్క నిమిషం మనం తీసుకొని వస్తా. ఆగరు వస్తున్నా బిడ్డ. ఇట్రా అందరికి హాయ్ చెప్పు, హలో చెప్పు. హలో నమస్తే పెట్ట. నమస్తే. ఏ వెరీ గుడ్. అక్కడ కూర్చోపోయింది. నెత్తంతా తడిచింది, ఆడుకొని వచ్చి నెత్తంతా తడిచిండు. నీ గురించి చెప్తా ఉన్నా కన్నా. వెరీ గుడ్, యూర్ డూయింగ్ గుడ్ విహాన్. అండ్ ఆ త్వరలోనే లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను. ఐమ్ ప్లానింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఒక్కసారి అంత సెటప్ అయిన తర్వాత ఆ లైవ్ సెషన్ డేట్ కూడా చెప్తాను. అండ్ ఇంకా వాట్ ఎల్స్,
ఇంకా విహాన్ ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు విహాన్ ఏ థెరపీ సెంటర్ ఏ స్కూల్కి వెళ్తుండని చెప్పేసి. విహాన్ అయితే ఏ థెరపీ సెంటర్కి వెళ్తలేదు, ఏ స్కూల్కి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఒక ఆల్మోస్ట్ 4 months అయిపోయింది అనుకుంటా బ్రేక్ తీసుకొని కూడా నేను. అంటే ఆల్మోస్ట్ విహాన్ థెరపీ సెంటర్కి వెళ్ళే ఏంటంటే 30,000 per month థెరపీ ఫీజు అది, అండ్ 20,000 ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయ్యేది, 50,000 ఇక్కడే వెళ్ళిపోతుంది. నాకు చాలా బర్డన్ అవుతుంది. అండ్ ఇది ఈ ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఇంకా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, ఈఎంఐలు చూసుకోవాలి, విహాన్ కొత్త ట్రీట్మెంట్ అది చూసుకోవాలి. అండ్ అది కాకుండా కూడా మేడం ఇంకా ఐదర్ ఫినిష్ యువర్ డైట్ ఆన్ కమ్, లేకపోతే డైట్ మన వదిలేసి అని చెప్పేసి అన్నారు అప్పుడు మేడం. సో నేను ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పేసి అన్నాను. బ్రేక్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను మేడంకి, ఇట్లా వస్తాను అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అడ్మిషన్స్ లేవు, 6 months వరకు లేవు ఇంకా అని చెప్పేసి అన్నీ ఇంకా చేసేది ఏం లేదు. చూస్తున్నాను ఇంకా వేరే థెరపీ సెంటర్స్ కానీ నేను చూస్తున్నాను. ఇంకా ఎవరైనా నాకు మంచిగా అనిపిస్తే ఇంకా చూస్తున్నాను. ఇన్ఫెక్ట్ మీరు ఎవరైనా మంచి ఉంది సజెస్ట్ చేస్తా అంటే కూడా చేయొచ్చండి. మెయిన్గా స్పీచ్ మీద ఫోకస్ చేస్తున్నాను విహాన్ది. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది, అది కూడా చేస్తూ ఉండాలి. నా వీడియోస్ ఇఫ్ ఇట్ ఆల్ నచ్చితే మటుకు ప్లీజ్ అండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ 3 lakhs పైన హిట్ అయింది మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ, 3 lakhs పైన హిట్ అయింది. ఇంకా సపోర్ట్ కావాలి. ఎంత సపోర్ట్ వస్తే అంత రీచ్ వస్తుంది, నేను పెట్టే వీడియోస్ అంతమందికి వెళ్తుంది, ఎంతమంది చూస్తే అంత కొంత రెవెన్యూ వస్తుంది, అది నాకు మళ్ళీ ట్రీట్మెంట్కి యూజ్ అవుతుంది. నాకు వచ్చే డబ్బులు ప్రతిదీ కూడా నేను విహాన్కి యూజ్ చేస్తూ ఉన్నాను. అది సప్లిమెంట్స్, ఈ సప్లిమెంట్స్ కొనడానికి వాడుతూ ఉన్నాను. నేను నా డబ్బులన్నీ వాడికే ట్రీట్మెంట్కే పెడుతున్నాను. వాడు బెటర్ అయితే చాలు కదా, అంతకుమించి ఏముంది. అండ్ గోవా ఒకటైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆడు కూడా. గోవా వెళ్ళాము, ఎక్కడ కూడా సతాయించలేదు. నేను సతాయిస్తాడేమో అనుకున్నాను. ఒక పక్క లగేజ్, ఒక పక్క వాన్ పట్టుకోవాలి, ఒక పక్క రికార్డ్ చేసుకోవాలి, ఎంతో కొంత ఇబ్బంది అవుతున్న ఫీలింగ్లో ఉండగాని లిటరల్లీ చాలా బాగా బిహేవ్ చేశాడు. ఒక 1-2 places తప్ప, అది కూడా రెస్టారెంట్లో. మేము గోవాకి వెళ్ళాక రెస్టారెంట్లో వాడితో ప్రాబ్లం ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళంగానే వాడికి ఫుడ్ సర్వ్ చేయాలి. ఈ కాంట్ వెయిట్, వాడికి వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. రెస్టారెంట్ రాగానే వాడు ముందు ప్లేట్ పెట్టాలి, ఫుడ్ పెట్టాలి, నోట్లో పెట్టాలి, అట్టుంటుంది దాని కాన్సెప్ట్. వెయిటింగ్ అనేది తెలియదు, ఆ వెయిటింగ్ కూడా నేర్పిస్తూ ఉన్నాను. నానా పిచ్చి పడే పచ్చిమిర్చి తోటలు తింటావా? మా అమ్మ బజ్జీలు వేసింది, నువ్వు పైకి వెళ్ళి తింటరా అంటే నేను పైకి తెచ్చుకున్నాను కొన్ని బజ్జీలు. మిర్చి కాడలు తింటా ఉన్నాడు వేసి, వాడు చూడకుండా పంపించేసింది పైకి. అండ్ అదొకటైతే ఉంటుంది దానికి ఇష్యూ. ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తా అనే ఫీలింగ్ అయితే నాకు గట్టిగా ఉంది. సో దట్స్ ఆల్ గైస్, అంతే ఈ వీడియోలో. సో మీ సపోర్ట్ ఎంత కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకొక గోవా లాస్ట్ వీడియో ఒకటి ఉంది, అదంతా కూడా చేస్తున్నాను. ఇంకో 2 days వస్తుంది, బాగుంటుంది ఆ వీడియో కూడా, మిస్ అవ్వకండి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. చూసేటి విహాంత్ ఈ పాటకి డాన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు.